ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ యంగర్ బట్ నో వన్ వాంట్స్ టు గెట్ ఓల్డర్. ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత మేబీ మీ హార్ట్ లేదా మైండ్ యంగ్గా ఉండొచ్చేమో, కానీ మీ బాడీ మాత్రం డీజనరేట్ అవుతూ ఉంటుంది. మీ బోన్స్ వీక్ అయిపోతాయి, మజిల్ లాస్ ఉంటుంది, అలాగే బాడీలో కూడా కొల్లాజన్ తగ్గిపోతూ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా మీ బయలాజికల్ ఏజ్ని ఎలా రివర్స్ చేయాలి, దానికి కావాల్సిన ఫుడ్స్ అలాగే కొన్ని ప్రాక్టీసెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, అ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ యాంటీ ఏజింగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అప్లయింగ్ క్రీమ్స్ ఆర్ కాస్మెటిక్స్. ఇట్స్ అబౌట్ ఈటింగ్ క్లీన్ అండ్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. మీరు యంగ్గా కనిపించడానికి న్యూట్రిషన్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఇట్స్ నెవర్ టూ లేట్ టు మేక్ అ స్టార్ట్ టు లుక్ యంగర్. వయసు తక్కువగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి, కానీ కొంతమందిలో ఈ ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వాళ్ళ ఉండాల్సిన ఏజ్ కన్నా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు. ఈ ఏజింగ్కి మెయిన్ రీజన్స్ వచ్చి మన బాడీలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్, అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మెయిన్లీ వచ్చి డైటరీ హ్యాబిట్స్. ఫస్ట్, న్యూట్రిషన్ విషయానికి వస్తే మన ఏజ్ని రివర్స్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అవసరం. లైక్ ప్రోటీన్స్ అని, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, వైటమిన్ ఈ, జింక్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవన్నీ ఏ ఫుడ్స్లో ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుందాం. ఏజ్ని రివర్స్ చేయడానికి అలాగే బాడీలోని కొల్లాజన్ని రీటైన్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఒక మ్యాజిక్లా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఎక్కువ దొరుకుతుంది. ఆ కేటగిరీలో లిస్ట్లో ఫస్ట్ వచ్చి బ్లూబెర్రీస్. యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉండే పండ్లలో ఈ బ్లూబెర్రీస్ ఒకటి. ఈ బ్లూబెర్రీస్ అనేవి మన సెల్స్లోని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది, అలాగే కొల్లాజన్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఇవి మన బాడీలోని క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి చెందకుండా కాపాడుతుంది. కాకపోతే ఈ బ్లూబెర్రీస్ అనేవి మన దేశంలో పండించని ఎగ్జోటిక్ ఫ్రూట్స్ కాబట్టి వీటి అవైలబిలిటీ ఇంకా అఫోర్డబిలిటీ కూడా చాలా తక్కువ. అయితే ఈ బ్లూబెర్రీస్కి సమానంగా మన దేశంలోనే హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్ వచ్చి పొమెగ్రనేట్, అంటే దానిమ్మ. ఈ పొమెగ్రనేట్లోని మనకి హై లెవెల్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్, వైటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేసి మన ఏజింగ్ ప్రాసెస్ని కూడా డిలే చేస్తుంది. రోజు మీ డైట్లో ఒక దానిమ్మ ఇంక్లూడ్ చేయడం ద్వారా మీ బాడీ డీటాక్సిఫై అవుతుంది, మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గి అలాగే స్కిన్కి లోపల నుంచి గ్లో ఇస్తుంది. మీ ఏజ్ని రివర్స్ చేయడానికి అలాగే సెల్ రిపేర్కి ఫుడ్స్లోని ఇంకొక బెస్ట్ కేటగిరీ వచ్చి వైటమిన్ సి ఫుడ్స్ లేదా సిట్రస్ ఫ్రూట్స్. లైక్ ఆరెంజెస్ అని, స్వీట్ లైమ్, పైనాపిల్, కివి, గోవా, ఆమ్లా, ఇవన్నీ కూడా. రోజు మీ డైట్లో అట్లీస్ట్ ఒక వైటమిన్ సి ఫుడ్ ఉండేలా చూసుకోండి. అలా వీలు కాని పక్షంలో అట్లీస్ట్ మీరు తాగే వాటర్ బాటిల్లో అన్నా సరే ఒక లెమన్ని కట్ చేసుకుని ఇన్ఫ్యూజ్డ్ వాటర్లో తీసుకోండి. యాంటీ ఏజింగ్కి వెజిటబుల్స్లోని టొమాటో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ టొమాటోస్లోని లైకోపిన్ అనే కంటెంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం ద్వారా మన బాడీలోని జరిగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది. టొమాటోతో పాటు అదర్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్ అని, కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాప్సికమ్, ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్కి చాలా బాగా పనిచేస్తాయి. యాంటీ ఏజింగ్కి ఇంకా స్కిన్ కొల్లాజన్కి ప్రోటీన్స్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా అవసరం. ఇవి రెండు కూడా మనకి ముఖ్యంగా నట్స్ అండ్ సీడ్స్లోనే దొరుకుతాయి. నట్స్లో ముఖ్యంగా వాల్నట్స్ అనేవి చూడ్డానికి బ్రెయిన్లా కనిపిస్తాయి, కానీ ఇవి మన హార్ట్కి అలాగే స్కిన్కి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇంకా చేపల్లో కూడా సమృద్ధిగా దొరుకుతుంది. మీ స్కిన్ హెల్తీగా ఉండాలంటే రోజు కూడా ఒక గుప్పుడు నానబెట్టిన నట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోండి. మీ ఏజ్ రివర్స్ చేయడానికి అలాగే యంగ్గా కనిపించడానికి న్యూట్రిషన్ తర్వాత ద మెయిన్ గేమ్ చేంజర్ వచ్చి ఎక్సర్సైజ్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మజిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మజిల్స్ ఆర్ ద మోస్ట్ ఏజ్ రివర్సింగ్ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ. ప్రతి సంవత్సరం మనం ఏజ్ అయ్యే కొద్దీ కూడా మన బాడీలోని మజిల్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మజిల్ బిల్డింగ్ అంటే జిమ్కి వెళ్ళి ఏదో బాడీ బిల్డింగ్ చేయడం కాదు, మనం ఇంట్లోనే వీలైనన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. లైక్ పుషప్స్ అని, పుల్లప్స్ అని, స్క్వాట్స్ అని, ప్లాంక్స్ అని, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. యాంటీ ఏజింగ్కి మజిల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ద మోర్ ద మజిల్స్ యూ హ్యావ్, ద మోర్ యువర్ మెటబాలిజం, బ్యాలెన్స్డ్ హార్మోన్స్, బెటర్ బోన్ హెల్త్ అండ్ లెస్ ఫాల్స్. యాంటీ ఏజింగ్కి అలాగే గ్లోయింగ్ స్కిన్కి ద లాస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ పాయింట్ వచ్చి మీ స్లీప్. అ గ్రేట్ స్కిన్ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్స్ విత్ అ గుడ్ నైట్ స్లీప్. అసలు మన బాడీకి ఒక బెస్ట్ డిటాక్సిఫైర్ అంటే స్లీప్ అని చెప్పుకోవచ్చు. మనకి నిద్రలోనే కావాల్సిన హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, బాడీ కూడా రికవర్, రిపేర్ అండ్ రీజనరేట్ కూడా అవుతుంది. అంతేగాక మన బాడీలోని కొల్లాజన్ అనేది కూడా మనకి స్లీప్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో అ బ్యూటీ అండ్ అ గ్లోయింగ్ స్కిన్ స్టార్ట్స్ విత్ అ గుడ్ అండ్ క్వాలిటీ స్లీప్. మీ ఏజ్ని రివర్స్ చేయాలన్నా అలాగే స్కిన్లో కూడా మంచి గ్లో తీసుకురావాలన్నా ఆల్వేస్ ఈట్ క్లీన్, అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు మంచి గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి.
ఈ పాయింట్స్ అన్నీ కూడా చిన్న షిఫ్ట్ మాత్రమే, బట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ ఏజ్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.